కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఎంత ప్రమాదమో మరొక్కసారి రుజువైంది. అయితే అది ప్రతిసారి కూడా నా స్టాండ్ ఇంతే, నా సిద్ధాంతం ఇంతే అని ప్రతిసారి కూడా చెబుతుంది. ఈరోజు దేశం మొత్తం పార్టీలకు అతీతంగా కేవలం జాతీయ భావంతో ఈరోజు టర్కీని అందరూ కూడా బాయ్కాట్ చేస్తున్నారు ప్రజలు. ఇందులో కాంగ్రెస్ ఓటర్లు కూడా ఉంటారు, కాంగ్రెస్ అభిమానులు కూడా ఉంటారు, బీజేపీ అభిమానులు ఉంటారు, అలాగే ఇతర ప్రాంతీయ పార్టీల అభిమానులు ఉంటారు. దానికి పార్టీలతో సంబంధం లేదు. టర్కీని బాయ్కాట్ చేయడానికి పార్టీలతో సంబంధం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు టర్కీ విషయంలో ఏం చేసింది? #కాంగ్రెస్ ఫర్ టర్కీ, కాంగ్రెస్ ఫర్ టర్కీకి నిలబడింది. టర్కీ కోసం కాంగ్రెస్ ఈరోజు నిలబడిందంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అర్థం చేసుకోండి. మనం ఎలాంటి పార్టీని సపోర్ట్ చేస్తున్నామో, మనం ఎలాంటి పార్టీల్ని ఈరోజు ప్రతిపక్షంలో కూర్చోబెట్టామో ఓట్లు వేసినటువంటి మీరు ఆలోచించుకోవాలి. ఈరోజు దేశం మొత్తం కూడా పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే ఈ యొక్క ఆపరేషన్ సింధూర్కి సపోర్ట్ చేశారు. అలాగే ఎవరైతే పాకిస్తాన్కి సపోర్ట్ చేసి భారతదేశం వినాశనాన్ని కోరుకున్నారో అలాంటి వారిని అందరినీ కూడా ఈ రోజు బాయ్కాట్ చేస్తున్నారు. అలాంటి దేశమే ఈ తుర్కీ అలియాస్ టర్కీ. ఈ టర్కీని అందరూ బాయ్కాట్ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సపోర్ట్ చేస్తుందో మీరందరూ ప్రశ్నించాలి. మనం అందరం ఈరోజు ప్రశ్నించకపోతే ఈ పార్టీ దేశద్రోహ పార్టీ అని ఎందుకు నేను అంటున్నానంటే ఇది ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉందో మీరే చూడండి. ఈరోజు టర్కీ మనకి ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తే మన సహాయం పొంది ఈరోజు మన నాశనాన్ని కోరుకుంటే ఒక ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్, ఈ దేశంలో బాధ్యతాయుతమైనటువంటి కాంగ్రెస్ పార్టీ టర్కీకి సపోర్ట్ చేస్తుందంటే మరి మనం ఇంకా ఆ పార్టీకి ఓట్లేస్తున్నామంటే ఇక మనల్ని మనమే చెప్పు తీసుకుని కొట్టుకున్నా మనకి సిగ్గు రాకపోవచ్చు. ఈరోజు ఒక టర్కీ అనే కాదు, ఎవరైతే మనకి శత్రువులో కాంగ్రెస్ పార్టీకి వాళ్ళందరూ మిత్రులే. కాంగ్రెస్ పార్టీలో కొంచెమైన జాతీయత ఉందా? పాకిస్తాన్తో యుద్ధం చేస్తామన్నప్పుడే పాకిస్తాన్తో యుద్ధం వద్దన్నారు. పహల్గామ్ దాడిని అన్ని పార్టీలు ఖండించే, కాంగ్రెస్ పార్టీ కూడా ఖండించింది. మేము యుద్ధం వచ్చినా ఏదొచ్చినా సరే కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మేము కేంద్రంతో ఉంటాము, ఏకీభవిస్తామన్నారు కదా. సరే, రాజకీయ ప్రయోజనాలు ఏ పార్టీకైనా ఉంటాయి, కానీ జాతీయ భావం ఏది కాంగ్రెస్లో? ఈరోజు టర్కీని దేశం మొత్తం ఎండగడుతుంది, బాయ్కాట్ చేస్తుంది. చిన్న వ్యాపారులు కూడా మేము ఆ యాపిల్ పళ్ళు కొనమంటున్నారు, పెద్ద వ్యాపారస్తులు కూడా మేము అక్కడ నుంచి బట్టలు తీసుకురామంటున్నారు, ఎంతో మంది టూరిస్టులు మేము అక్కడికి వెళ్ళము అంటున్నారు. మరి ఏజెన్సీలు కూడా వాళ్ళ బిజినెస్ పోయినా పర్వాలేదు, ఈ టూరిస్టులని వేరే దేశం పంపిస్తాము, తక్కువ ధరకి ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆ దేశం పంపించే ఏర్పాట్లు చేస్తాం, కానీ టర్కీ పంపించమని డబ్బుల కోసం పనిచేసిన ఏజెన్సీలు కూడా ఈ రోజు దేశం కోసం ఆలోచిస్తుంటే మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఆలోచిస్తుంది? జాతీయ భావం లేనటువంటి కాంగ్రెస్ పార్టీ మీరు ఇంతకు ముందు కూడా చూసుకున్నట్లయితే రాహుల్ గాంధీ గారు అమెరికా వెళ్ళినప్పుడు కూడా భారతదేశంపై విషం కక్కాడు. ఒక రాజకీయ ప్రయోజనాలు కాపాడుకోవడానికి లేదా తన పార్టీని నిలబెట్టుకోవడానికి, తన పార్టీ గుర్తింపు కోసం దేశ పరువుని తీసిపడేస్తాడా? మీరు ఆలోచించండి ఒకసారి.